ఫ్యాక్షన్ నేపథ్యం చిన్నతనంలోనే అతనిని సొంత ఊరును వదిలేలా చేసింది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రజాసేవకు అడ్డని తృణప్రాయంగా వదిలేసిన మనస్తత్వం అతనిది. విద్యార్థి దశలోనే కళాశాల రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన అతనిపై ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఇంతకీ ఎవరతను? ఎందుకు అంత క్రేజ్? 2 వారాల క్రితం పుంగనూరు పోలీస్ స్టేషన్ కేంద్రంగా జరిగిన రచ్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే ఒక పెను సవాల్ను విసిరింది. బీసీవై పార్టీ నాయకునిపై, కార్యకర్తలపై పెట్టరేగిన కాకిలపై రాష్ట్ర వ్యాప్త ప్రజా ఆగ్రహం పెల్లుబికింది. ఇదే అంశం మానవ హక్కుల నేత కరుణాకర్ కంట్లో పడింది. అందరిలాగా ఒక ఖండన ఇచ్చి ఊరుకోలేదు ఆయన. కావడంతో పెట్టరేగిన కాకిలపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రజాస్వామ్యం కూని అయ్యే చోట తగ్గేదేలే అని ముందుకు సాగాడు. అతని జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కరుణాకర్ యాదవ్. ఈ ఉపోద్ఘాతం వెనుక ఒక మ్యాజిక్ లాంటి లాజిక్ ఉంది. అదేంటో మీరే చూడండి. ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గ రాజకీయాలలో ఇప్పుడు కరుణాకర్ యాదవ్ పేరు కరెంట్ లాగా కనపడకుండా షాక్ కొట్టేందుకు రెడీ అవుతోంది. మైదుకూరు నియోజకవర్గం భీమఠం మండలం మల్లెపల్లిలో సరోజమ్మ, సుబ్బరాయుడు యాదవ్ అనే దంపతులకు 4వ సంతానంగా కరుణాకర్ యాదవ్ జన్మించారు. ఆయన చిన్నతనంలోనే వారి కుటుంబం ఫ్యాక్షన్ను వీడి ప్రొద్దుటూరుకు నివాసం మార్చారు. తన విద్యాభ్యాసం ప్రొద్దుటూరులో కొనసాగింది. విద్యార్థి దశలోనే రాజకీయాలకు ఆకర్షితుడై అతను కళాశాలలో విద్యార్థి లీడర్గా విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ప్రొద్దుటూరు ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఎన్నికల్లో కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు అనుకునే ఈ రోజుల్లో ప్రజాసేవకు అడ్డు వస్తుందని భావించి తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి సామాజిక న్యాయం వైపు అడుగులు వేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి ఎంతో మందికి న్యాయం చేస్తూ మరెంతో మంది మన్ననలు పొందారు. మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడిన ఎంతో మంది ప్రభుత్వ అధికారులపై న్యాయస్థానాల ద్వారా తన సొంత ఖర్చుతో కేసులు నమోదు చేపిస్తూ పేదలకు అండగా నిలిచారు. ఇలా పేదల పక్షపాతిగా 2 నియోజకవర్గాలలో క్రేజ్ సాధించిన కరుణాకర్పై కొన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. మైదుకూరు నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేయాలని ఆయన సన్నిహితులు ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాదవ సామాజిక వర్గ ఓట్లు చీల్చగల సత్తా ఉండడంతో ఈ ఓట్ల చీలిక వైసీపీ ఉపయోగపడతాదని కాబట్టి కరుణాకర్ను ఎలాగోలా మైదుకూరు బరిలో ఏదో ఒక పార్టీ ద్వారా రంగంలో ఉండేలా అతని అనుచరుల ద్వారా వైసీపీ అనుకూలురు ఒత్తిడి చేస్తున్నారు. జై భీమ్రావ్ పార్టీ అధినేత జాడా శ్రవణ్ కుమార్కు సన్నిహితంగా మెలిగే కరుణాకర్ ప్రొద్దుటూరులో పోటీ చేసినా బడుగు, బలహీన వర్గాల గొంతుకగా నిలుస్తారని భావిస్తున్నారు. ఇలా 2 నియోజకవర్గాలలో ఆయన రాజకీయ అరంగేట్రానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కరుణాకర్ ద్వారా ప్రత్యర్థుల ఓట్లు చీల్చి లబ్ధి పొందాలనే ఆశ ప్రధాన రాజకీయ పార్టీలలో కనపడుతోంది. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న ఆధారాలను ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ చీఫ్ జస్టిస్ గారికి వినతి పత్రాన్ని అందజేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని కోరడంతో స్పందించి కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం ఆయన కృషి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా కరుణాకర్కు ప్రజా సంఘాలలో కూడా మంచి పట్టు ఉంది. మరి రానున్న ఎన్నికల సంగ్రామంలో కరుణాకర్ అడుగులు ఎటువైపు పడతాయో, అవి ఎవరిని ముంచుతాయో, ఎవరిని లేపుతాయో అని అన్ని రాజకీయ పార్టీలలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.